లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు బీజేపీ పార్టీ కీలక బాధ్యతను అందించింది. కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్ని నియమించింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇక కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ కుమార్, యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్, ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్ఛార్జిగా బైచంద్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఇక 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ ఈ మేరకు పార్టీలో మార్పులు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. బీజేపీ నేతలతో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన జేపీ నడ్డా పలు మోర్చాలకు కొత్త నేతలను నియమించారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల కోసం కసరత్తు సాగిస్తుంది. 400 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలను రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఆయన కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది.